ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. మనం చాలా సమయాల్లో చాలా మందితో మాటలు పడతా ఉంటాం. అంటే ఇప్పుడు 10 మందిలో పట్టుకొని మనల్ని ఎవరన్నా ఏదైనా మాట అంటే మన మనసు ఎలా ఉండిద్దండి? చాలా నొచ్చుకునిద్ది కదా. అంటే కష్టంగా అనిపించిద్ది. అరే ఏదైనా తప్పు చేస్తే నేను పక్కకు పిలిచి సపరేట్గా పక్కకు పిలిచి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి, ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి అని చెప్తే నాకు బాగానే ఉండిద్ది కదా. ఇప్పుడు అంతమందిలో నన్ను పిలిచి అంతమందిలో నన్ను పర్టికులర్గా నా వైపే వేలు పెట్టి చూపించే, ఇదిగో పలానా మిస్టేక్ ఇతను చేశాడు, ఈమె చేసింది, పలానా మిస్టేక్ ఈమె చేసిందని అందరి ముందు పట్టుకుని మనల్ని చులకనగా తక్కువ చేసి అలా మాట్లాడితే మనకెంత బాధేసిద్దండి. చాలా బాధేసిద్ది కదా. ఏదైనా తప్పు చేస్తే చేస్తాము మనం, కానీ తప్పు చేసినప్పుడు అరే అట్లా కాదు ఇట్లా అని పక్క తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా. అంతమందిలో పట్టుకొని అరవాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అని నేను ఎలా కనిపిస్తున్నాను ఆయన కళ్ళకి? నేను అంత తక్కువగా కనిపిస్తున్నానా? అంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా అని చాలా మాటలు అంటాం. ఆయన దగ్గర మేబీ సార్ దగ్గర అనకపోవచ్చు, పక్కనకు వచ్చి అంటాము. అంటే వాళ్ళ ముందు అంత ధైర్యం సరిపోదు కదా, పక్కనొచ్చి అంటాము. మళ్ళీ అది వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునేదాకా వెళ్ళిపోయింది మన కోపం. మళ్ళీ మనం క్రిస్టియన్సే, దేవునికి లోబడే వాళ్ళమే, ప్రతి వారం చర్చికి వెళ్ళే వాళ్ళమే, ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళమే. కానీ ఎవరైనా సరే మన పని, మనం చేసిన తప్పుని 10 మందిలో పట్టుకొని అడిగితే చాలా ఫీల్ అవుతాము. మళ్ళీ అదే పరిస్థితి ఎదుటి వాళ్ళకు కూడా రావాలని ఖచ్చితంగా కోరుకుంటారండి చాలా మంది. కొంతమంది అయితే కోరుకోక ఉండొచ్చు, పర్వాలేదులే నాదే మిస్టేక్ కదా, అది ఇక నేను చేసిన తప్పుని 10 మందిలో చెప్తేనేమి 100 మందిలో చెప్తేనేమి తప్పే కదా, నేను తప్పు చేశాను కాబట్టి నన్ను మాటలు అంటున్నారు, పడితే తప్పే ఉంది, ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటా కదా అని మనల్ని మనం సమర్థించుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అది కొంతమంది విషయంలోనే జరిగింది. అయితే ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే చాలా మనసు నొప్పించబడింది ఒక అతనికి. ఎవరండి ఆయన? మనకు తెలుసు కదా. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై తనకి నమస్కారం చేయనందున, అతనేమో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, అంటే ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు, మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. ఈయన మామూలు మనుషుల్లో మొర్దెకై ఉన్నాడు. అలాంటి మామూలు మనిషి, నేను ఒక ఉన్నత పదవిలో ఉన్నాను, ఒక హై రేంజ్లో హై లెవెల్లో ఉన్నాను, నాకు ఆయన నమస్కారం చేయాల అని మనసునందు నొచ్చుకుంటాడు. ఎవరు? హామాను కదా, మనందరికీ తెలుసు కదా. అలాంటి హామానులు మనలో చాలా మంది ఉన్నారు కదా. ఒకసారి మీ హృదయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా, ఎవరైనా సరే ఏదైనా సలహా, ఇప్పుడు నా నుండి సలహా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని అడగకుండా మీ పక్కన వాళ్ళు అడిగితే మీ హృదయం కాస్త కొంచెం ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది కదా, అదే నొప్పించినట్టు అని అనిపించింది కదా. ఈసారి చెప్తా, ఇప్పుడు కాదు, ఏదైనా అవసరానికి వస్తాడు కదా అప్పుడు చెబుతా, ఇప్పుడు కాదు అనుకుంటాం కదా. ఖచ్చితంగా అనుకుంటామండి, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ పాజిటివ్గా అయితే అనుకోలేము. సరే పోనీలే, ఇప్పుడు నేను చెప్పే సలహా అతనికి మేబీ ఉపయోగపడిందో పడదో, ఆయన కాస్త నాకన్నా సీనియర్ లేదా నాకన్నా వయసులో చిన్నవాడైనా కాస్త చురుకుగా చలాకీగా ఉంటాడు కదా, తీసుకొని మంచిదే కదా, అది కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు నేను చెప్తాలే అనుకోవచ్చు. కానీ అనుకోం కదా. ఫస్ట్ ఇలాంటి సందర్భం మనకు ఎదురైనప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా మన హృదయం అనేది నొచ్చుకునిద్ది. అలాగే హామాను కూడా నొచ్చుకున్నాడు, చాలా నొచ్చుకున్నాడు. ఒక మామూలు మనిషి, ఒక సాధారణ మనిషి, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని మనం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాము. అలాంటి మనిషి, ఆయనకన్నా నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, ఒక మంచి పోస్టులో ఉన్నా, ఆ పోస్ట్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరు నాకు నమస్కరిస్తుంటే వంగి నమస్కరిస్తుంటే ఈయనొక్కడు ఏందంత పొగరైంది ఆయనకి? అసలు ఏం చూసుకొని అంత లెవెలు? ఏం చూసుకొని? పో డబ్బా లేదు, ఓ మంచి పేరుందా లేదు, పోనీ అంత తెలివిగలవాడా కాదు, నా కింద పనిచేసేవాడు నాకన్నా ఎందులో ఎక్కువ? ఏ పొజిషన్లో ఏ విషయంలో చూసుకున్నా ప్రతి విషయంలో నేనే హై లెవెల్లో ఉంటాను, హై పోస్ట్లో మంచి పొజిషన్లో ఉంటాను, అలాంటి వాడు నాకెందుకని నమస్కారం చేయట్లేదు అని చాలా అంటే చాలా నొచ్చుకుంది హృదయం.
మనకి ఎస్తేరు గ్రంథం తెలుసు, తప్పకుండా అందరు చదివే ఉంటారు. ఆ పొజిషన్లో హామాను ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. హామాను ప్లేస్లో మీరుంటే, ఇప్పుడు అదే పోస్ట్లో మీరుండి ఎవరన్నా మీ కింద వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మీ హృదయం నొచ్చుకుందా? హామాను ఎలా అయితే నొచ్చుకున్నాడో అలానే మీ హృదయం కూడా నొచ్చుకుంటుందా? ఒకవేళ నొచ్చుకుందే అనుకోండి, ఒకవేళ బాధ వేసింది అనుకోండి, దానికి సొల్యూషన్ ఏం చెప్పాలి? వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే దేవుని మనసు మనం చెప్పేది. ఇప్పుడు హామాను మనసు అయితేనేమో మన హృదయం నొచ్చుకునేది, నా కింద పనిచేసేవాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని మన హృదయం నొచ్చుకునేది. అదే దేవుని మనసు అయితే ఎలా ఉండిద్ది? ఆయన చెప్పేదేముంది, నేనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఆయన నాకు చెప్పేదేముంది, పర్వాలేదు, ఏమైంది, నాతో పాటు పనిచేసేవాడే కదా, నేను మనిషిని, ఆయన కూడా మనిషే కదా, నేనే వెళ్ళి చెప్తాను. ఒక్క పోస్ట్ తప్ప మా ఇద్దరికి తేడా ఏముంది? ఏదో దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన తెలివితో ఈ పొజిషన్లో ఉన్నాను, కానీ లేకపోతే దేవుని సహాయమే లేకపోతే నేను అలానే ఉండేవాడిని కదా, నేను అలాగే ఉండేదాన్ని కదా, వెళ్ళి నేనే పలకరిస్తాను, ఏమైంది అనుకునే మనసేమో మన తండ్రిది, మన యేసయ్య మనసు. నొచ్చుకునే మనసేమో హామాను మనసు. ఎంత అహంకారంగా, ఎంత అసలు ఊగిపోయాడు కదా కోపంతో, నా చేతికి చిక్కాలా, అబ్బా అసలు ఎలా, ఇప్పుడే నాకు ఉరేయాలన్నంత కోపం వస్తుంది, కానీ నాకు ఆ పవర్స్ లేవే అని ఊగిపోయాడు కదా. మనకు తెలుసు. అలా ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు, ఈ మాటలు వింటున్న మీరు దయచేసి అలా ప్రవర్తించకండి. అది హామాను మనసు, మన యేసయ్య మనసు కాదు. యేసయ్య మనసు ఎలాంటిది మనకు తెలుసు. ఆయనని హింసిస్తున్నా, ఆయనని బాధ పెడుతున్నా, ఆయనని కొరడాలతో కొడుతున్నా, ముళ్ళ కిరీటంతో రక్తం కారిపోతున్నా, హింసిస్తున్నా కూడా వాళ్ళ గురించి తండ్రి ప్రార్థన చేశాడు. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, దయచేసి వాళ్ళని క్షమించయ్యా అని దేవునికి మొరపెట్టాడు కదా. ఆ పొజిషన్లో ఉండి కూడా అది దేవుని మనసు. అలాగే ఇంకో రాజు కథను చూసినట్టయితే, నాకు గాయమైంది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొండి అని అపజయం పొంది బతిమాలుకున్నాడు ఒక రాజు. అది 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఏంటంటే, గాయపడిన వ్యక్తి ఇక మానక ప్రభువు యొక్క యుద్ధములను జరిగించలేడు కదా. మన మనసు గాయపడింది అని మనం ఫీల్ అయితే ఇక దేవుని ప్రేమ, దేవుని మనసు అనేది ఎదుటోళ్ళకి చూపించలేము, రాదు. అవమానం వచ్చిందంటే, ఇంతమందిలో నన్ను అవమానిస్తున్నారు, ఇంతమందిలో నన్ను అవమానించాడు, ఏ పక్క తీసుకెళ్లి మాట్లాడొచ్చు, అయినా సరే మాట్లాడకుండా కావాలనే అవమానిస్తున్నాడు, ఎప్పుడొకప్పుడు చెక్కాల అనే మనసు మనకు వచ్చిందంటే అది దేవుని మనసు కాదండి. ఇక దేవుని పనులు కూడా, దేవుని కార్యాలు వాళ్ళ ముందు మనం చూపించలేము, జరిగించలేము, ఎందుకంటే మన మనసు రాదింకా. ఇదే మాట మార్కు సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూడొచ్చు. అభ్యంతరము చెందువారు ఆధ్యాత్మికముగా లోతు లేనివారను సత్యమును యేసు బయలుపరిచెను. అభ్యంతరం చెందడం ఇక్కడ ఆధ్యాత్మికంగా లోతు లేకపోతే, ఆధ్యాత్మికంగా అంటే దేవుని మీద ప్రేమ, దేవుని మీద అభిమానం, దేవుని మనసే నాకు కావాలి అని మనసులో మనకి భారం లేకపోతేనే అభ్యంతరం అనేది మనకి, ఆ అభ్యంతరం అంటే నొచ్చుకోవడం అనేది జరిగిద్దండి మన జీవితంలో. అదే ఒకవేళ దేవుని మనసు కలిగి ఉండి, దేవుని ప్రేమ కలిగి ఉండి, అలాంటి మనసే నేను, అలాంటి సాత్వికమే నాకు కూడా కావాలి అని కలిగి ఉన్నవాళ్ళు నిజంగా 10 మంది కాదండి, 100 మంది కాదు, 1000 మందిలో మిమ్మల్ని మీ తప్పు లేకుండా అవమానించినా కూడా కోపం అనేది రాదు, మనసు అనేది నొచ్చుకోదు. పర్వాలేదు, నా తప్పు లేకపోయినా నన్ను అవమానిస్తున్నారు, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు నేను ఎలాంటి వాడినో, నా పద్ధతి, నా మాట తీరు ఎలాంటిదో, ఆ తప్పు నేను చేసానా లేదా అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు, ఎందుకంటే నా తరపున నా తండ్రి ఉన్నాడు అనే మనసు. అలాంటి మనసు కలిగి ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా లోతు కలిగి ఉంటారు. అలా కాకుండా 10 మందిలో పెట్టి మిమ్మల్ని అవమానపరిచిన, 100 మందిలో అవమానపరిచిన, నా తప్పు లేకుండా నన్ను అంతమందిలో పట్టుకొని తిట్టాడు, అంతమందిలో పట్టుకొని అవమానించాడు, అంతమందిలో నన్ను చులకన చేసి మాట్లాడాడు కదా, ఏదో ఒక రోజు చెప్తా వాడి పని,
ఒక రోజు వచ్చిద్ది, నాకు కూడా వచ్చిద్ది అని చిటుకులేసి మరి మనం చెప్తాం కదా, ఖచ్చితంగా వచ్చిద్ది, ఆ రోజు నేనేంటో చూపిస్తా అని అనుకున్నాడు హామాను. మనం కూడా హామాను లాంటి వాళ్ళమేనండి. దేవుని మనసు కలిగి లేకపోతేనే అలాంటి ఆలోచన, అలాంటి అహంకారం, అలాంటి అభ్యంతరం అనేది వచ్చింది. కాబట్టి ఒక్కసారి మనం బైబిల్ చదువుతున్నాము, రోజు బైబిల్ వాక్యం చదువుతున్నాము, బైబిల్ని చాలాసార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ బైబిల్ ప్రకారంగా మనం నడుస్తున్నామా లేదా? హామానుకున్న మనసు మనకు కూడా ఉందా? మన కింద పనిచేసేవాళ్ళు మనకు గవక్కన ఏదైనా సలహా ఇవ్వబోయినా కూడా మనం వినడానికి ఇష్టపడం. ఎందుకంటే మన పొజిషన్, మన పోస్టుని బట్టి మనకు అహంకారం వచ్చింది. అది కరెక్ట్ కాదండి. అది దేవుని అహంకారం, అసలు దేవుని మనసు కానే కాదది. వాళ్ళను కూడా ప్రేమించాలి. ఎందుకంటే మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. వాళ్ళ ముందు మనం కాళ్ళ మీద కాలేసుకొని మనం ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు మేబీ ఉంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు. అది దేవుడి నుంచి వచ్చింది అనే మాట మాత్రం మర్చిపోవద్దండి, గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది నా సొంత తెలివితో నేను సంపాదించుకున్న పోస్ట్ కాదు, ఇది నా సొంత జ్ఞానంతో నేను సంపాదించిన పొజిషన్ కాదు. ఈ పేరు, ప్రతిష్ట, ఇవన్నీ నన్ను ఇంతమంది పొగుడుతున్నారంటే దానికి కారణం నేను కాదు, నా తెలివి కాదు, నా గొప్పతనం కాదండి. నా దేవుడు నా మీద జాలిపడి నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు. లేకపోతే నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ నా కింద పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ మీద నన్ను హెచ్చించారంటే అది నా గొప్పతనం కాదు, నా దేవుని దయ. ఆయన దయ నా మీద ఉంది కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. లేకపోతే నేనే పాటివాడిని అనుకోవాలండి. ప్రతిరోజు అనుకోవాలి, ప్రతి విషయంలో అనుకోవాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టినా కూడా హృదయం నొచ్చుకునే అవకాశం మీరు ఇవ్వకండి మీ మనసుకి. అది దేవుని మనసు కాదు. హామాను మనసు అయితేనే మీ హృదయం నొచ్చుకునేది. లేదు సిస్టర్, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్క మిస్టేక్ నేను చేసింది, ఒక్కటే తప్పు, ఒక్కటే మాట నేను పొరపాటున అనేశాను, దానికే ఇంత క్లాసు వీకి, దానికే ఇంత మందిలో నన్ను అవమానించారు అని ఒకవేళ అలా అన్నా కూడా తప్పు మనదే. ఆ పొరపాటును కూడా ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ఆచి తూచి మాట్లాడమనేది అందుకే. కేవలం ఒకే ఒక్క పని, ఒక్క రెస్పెక్ట్, ఒక్క గుడ్ మార్నింగ్ చెప్పలేదు అనుకోండి. మొర్దెకాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పలేదు, ఆయనకు వంగి నమస్కారం చేయలేదు. అసలు వంగాల? ఒక మనిషి కింద ఇంకో మనిషి ఎందుకు వంగాలండి? దేవుడు అందరినీ సమానంగా చేశాడా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చేశాడా? లేదు కదా. ఆయన చేతులతో ఆదాముని ఎలా అయితే చేశాడు, హవ్వని అలానే చేశాడు. ఆయన చేతులతోనే చేశాడుగా, ఎక్కువ చేయలా, తక్కువ చేయలేదు. అలాంటప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషి ఎందుకు వంగి నమస్కారం చేయాలి? ఒక మనిషి ముందు ఇంకో మనిషి ఎందుకు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవాలి? అవసరం లేదు కదా. అందరూ సహోదరులుగా ఉండాలి. అందరూ సహోదరులు ఐక్యత కలిగి నడుచుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూడడానికి కూడా చాలా బాగుండిద్ది. మీ ఆఫీసులో మీతో పాటు పనిచేసే వాళ్ళు, ఒకవేళ పొలమైనా ఇంకో పనైనా చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగాల్లో ఉన్నా కూడా మీ పోస్టుని, మీ పొజిషన్ని బట్టి గర్వించొద్దు. అహంకారం అస్సలు వద్దండి. అహంకారం మన మనసులో ఉందంటే ఖచ్చితంగా దేవుని మనసు మనలో లేనట్టే. మనం ఎంత ప్రార్థనకి, ఎంత బైబిల్ చదివినా కూడా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా కూడా అవన్నీ వ్యర్థంగానే చూస్తాడు. అవన్నీ డిలీట్ చేసేస్తాడు. మనం చేసే ప్రార్థన ఫస్ట్ మన ప్రవర్తన ఎదుటి వాళ్ళ దగ్గర మన మనసు నొప్పించుకునే మనసు మనం కలిగి ఉంటే, మనం ఇక ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా కూడా అదంతా దేవుని దృష్టిలో వ్యర్థమే, మైనసే. డిలీట్ చేసేస్తాడు మొత్తం. మనం చేసే ప్రార్థన అంతా డిలీట్ అయిపోయింది, ఇంకేం ఉండదు. డిలీట్ అయిపోతే ఏముండిద్దండి? ఏం ఉండదు కదా. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ మాటలు విని, నేను హామాన్ లాగున్నానా, దేవుని మనసు కలిగి ఉన్నానా? నేను హామాన్ లాగున్నానా, దేవుని మనసు కలిగి ఉన్నానా? నా మనసు నొచ్చుకుంటుందా? ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని నేను బాధపడుతున్నానా? నా తప్పు లేకపోయినా నన్ను నిందిస్తున్నారని నేను ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళ మీద రివెంజ్ కోసం ఎప్పుడు నాకు టైం వచ్చిందని నేను కాచుకొని ఉన్నానా? అది దేవుని మనసు కాదు, అది హామాను మనసు. చిచి, నేనేంది హామాను మనసు కలిగి ఉన్నాను? అసలు నేను ప్రతివారం చర్చికి ఎందుకు వెళ్తున్నాను? ప్రార్థన ఎందుకు చేస్తున్నాను? దేవునికి దగ్గర అవడానికే కదా. ఇలాంటి మనసు నాకుంటే దేవుడు నన్ను ప్రేమిస్తాడా? అసలు ఆయన చర్చిలోకి వెళ్ళే అర్హత నాకుండిద్దా అని మనల్ని మనమే, మన మనసుని అన్నిటికీ మనం బుద్ధి చెప్పుకోవాలి ప్రతిరోజు.
మన పిల్లలు తప్పు చేస్తే మనం దండిస్తాం, కానీ మనం తప్పు చేస్తే మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఒకవేళ మనల్ని మనం సరి చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు తండ్రిని అడగాలి. తండ్రి సహాయం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మనం మారు మనసు కోసం అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. యేసయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్, ఈ ఒక్క దాంట్లో హెల్ప్ చెయ్యి, ఒకే ఒక్క అవకాశం. నన్ను 10 మందిలో పట్టుకొని నన్ను మాట్లాడి నన్ను అవమానించాడు, వాడిని 100 మందిలో వాళ్ళని అవమానించాలి, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నాకు సహాయం చేయి ప్లీజ్ అని అడిగారు అనుకోండి, అసలు వింటాడా? అసలు ఏం చెప్తున్నా, చెవులు మూసేసుకుంటాడు, వినడు అలాంటి ప్రార్థన. అలాంటి మనసు, అలాంటి హృదయం కూడా మనం ఉంటే, మన మనసులో అలాంటి ఆలోచన ఉంచుకొని మనం ప్రార్థన చేసినా, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనే మనసులో మనకి ఆలోచన ఉండి, యేసయ్యా నన్ను కాపాడు, నాకు కావాల్సిన అవసరతలు తీర్చు అని మనం అడిగినా, లేదమ్మా నువ్వెవరో నాకు తెలీదు, అసలు నా మనసే నీ మనసులో నీకు లేకపోతే నేను ఎలా హెల్ప్ చేస్తాను? ఎదుటి వాళ్ళని నువ్వు బాధ పెట్టాలని ఎదురు చూస్తున్నావు, ఎదుటి వాళ్ళ మీద రివెంజ్ కోసం నువ్వు కాచుకొని కూర్చొని నా దగ్గరకు వచ్చాయ్యా, నాకు హెల్ప్ చేయ, నాకు మారు మనసు ఇవ్వు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ఇంట్లో తీర్చేయ్యా అని అంటే నేను ఎలా ఇస్తాను, ఎలా తీరుస్తాను? నాకు తెలియదమ్మా, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే దేవుని ఆశీర్వాదం, దేవుని పరలోకం మనం చేరుకోగలమండి. ఏ విషయంలో కూడా మనం అభ్యంతర పడకూడదు. అది మంచి అయినా చెడైనా, చెడు చేయడానికి మనం అభ్యంతరం, వీడికి ఏం చేత కాదురా, అరే మనం ఏమడిగాము, వాడు మనల్ని వాడు కాస్త ఎక్కువ చేస్తున్నాడు, వాడికి ఒక వార్నింగ్ ఇద్దాం రారా అంటే రానంటున్నాడు, ఏది అంటే అన్నప్పుడు రే మీరు నన్ను అనకండి, పద వెళ్దాం, వాడికి వార్నింగే కదా ఇద్దాం పద అని వాళ్ళతో కలిసి వెళ్తే ఇక మన ప్రార్థన, మనం బ్రతికంతా వేస్ట్, వృధా అయిపోయింది. కాబట్టి అలాంటి మనసు మనం కలిగి ఉండద్దు. హామాను మనసు మనకొద్దండి, మన దేవుని మనసే మనకు కావాలి. హామాను మనసు అంత నొచ్చుకొని, అంత అహంకారంగా, ఆయన ఉన్నత స్థితి అంటే ఆయన ఉన్న పొజిషన్ బట్టి గర్వించాడు. చివరికి ఏమైంది? ఎవరైతే మీదైతే రివెంజ్ తీర్చుకోవాలని చూశాడో ఆ మనిషి, ఆయనకి అదే రివెంజ్ ఈయనకి రివర్స్ లో వచ్చింది కదా, ఈయనే ఉరివేయబడ్డాడు కదా. అలానే ఉరివేయపడతాం మనం కూడా. ఆధ్యాత్మికంగా లోతు కలగకుండా అభ్యంతరం చెందేవాళ్ళుగా మనం ఉంటే ఖచ్చితంగా అది మనకి ఉరే అవుతుంది. కానీ మన తండ్రి మనకు మెచ్చడండి. మాట వింటాము, బైబుల్ చదివి వదిలేయడం కాదు, బైబుల్ ప్రకారంగా మనం నడుచుకుంటున్నావా లేదా. నన్ను ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోండి, ఎదుటి వాళ్ళకి చెప్పడం తర్వాత పక్కన పెట్టేసండి. ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ మాట బైబిల్లో ఈ మాట ఉంది, అభ్యంతరము చెందువారు ఆధ్యాత్మికముగా లోతు లేని వారను సత్యమును యేసు బయలుపరిచెను. అభ్యంతరం చెందువారు ఆధ్యాత్మికంగా లోతు లేదంట. అంటే ఏ విషయంలోనూ నేను అభ్యంతరంగా ఉన్నానా? ఎవరి మాటల వల్ల నొచ్చుకుంటున్నానా? ఒకవేళ నా తప్పు లేకపోయినా వాళ్ళు నిందించారని వాళ్ళ మీద రివెంజ్ కోసం ఎదురు చూస్తున్నానా? అందుకనే నాకు ఈ మాట చెప్పాడా తండ్రి, అందుకనే వాక్యం ద్వారా నాతో మాట్లాడా అని మాట, ఒక వాక్యం చదివితే అది ఒక్క లైన్ అయినా సరే, ఒక అధ్యాయం అయినా సరే, ఆ మాట ప్రకారం మన జీవితం ఎలా ఉంది అనేది పరిశీలించుకొని ఏ రోజుకు ఆ రోజు మనం చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు మన లైఫ్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను ఎవరినన్నా ఈ విషయంలో, ఈ మాట, ఒకటే మాట మనం బైబిల్ చదువుకుంటాము, ఆ మాట ప్రకారం నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఆ ప్రకారంగా నేనున్నానా, అభ్యంతర పడేవాళ్ళగా నేనున్నానా, హృదయం నొచ్చుకుంటుందా నాకు ఏదన్నా విషయంలో, ఎవరి విషయంలో నేను బాధపడుతున్నానా? అసలు నొచ్చుకోకూడదు కదా, ఆ మనసు నాకు ఉండకూడదు కదా. ముందు నన్ను నేను సరి చేసుకోకుండా ఎదుటి వాళ్ళకి నేను ఎలా చెప్తున్నాను? రేపు నన్ను తీర్పులో తండ్రి అడిగితే నేనేం చెప్పాలి? అమ్మా ఎదుటి వాళ్ళకి చెప్తున్నావు బాగానే ఉంది, రేపు మిమ్మల్నే కాదండి నన్ను కూడా అడుగుతాడు, ఏమ్మా మరి నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, ఫస్ట్ నీ మనసు ఎలా ఉందో నువ్వు చూసుకున్నావా అని నన్ను అడుగుతాడు. ఎందుకంటే తండ్రి ఖచ్చితంగా మన మీద దృష్టి ఉండింది కాబట్టి మీరున్న పొజిషన్ని బట్టి, మీరున్న పోస్టుని బట్టి, మీకున్న అంతస్తుని బట్టి, మీకున్న స్టేటస్ని బట్టి, మీకున్న ధనాన్ని బట్టి, మీకున్న పేరు ప్రతిష్టలను బట్టి ఎప్పుడూ కూడా అహంకారము, అభ్యంతరం అనేది రానివ్వద్దు. ఇది కేవలం 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 దేవుని దయ. దేవుని దయ లేకపోతే నాకు ఈ పొజిషన్ వచ్చేదే కాదు, నేను ఇంత సంపాదించేవాడినే కాదు, ఇంత తెలివి, ఇంత పేరు, అవార్డులు వచ్చాయంటే నా గొప్పతనం కాదు.
ఆ తెలివిచ్చిన తండ్రి గొప్పతనం. ఆయన గనక నాకు తెలివి ఇవ్వకపోతే అవార్డు కాదు కదా, అసలు అక్కడ అడుగు పెట్టే అర్హత కూడా నాకు ఉండేది కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం దేవుని మనసు కలిగి ఉన్నట్టు. లేకపోతే హామాను మనసే కలిగి ఉన్నట్టు. హామాను మనసు అంటే అపవాది మనసే కదా. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు తగ్గాలి, తగ్గేదేలే అని ఇప్పుడు కొంతమంది చాలా డైలాగ్స్ చెప్తున్నారు కదా. అసలు తగ్గించుకోండి అమ్మా, తగ్గించుకోవాలి, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు కావాలని తండ్రి చెప్తుంటే అపవాది అసలు ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు కదా. మా ఇంట్లో కూడా చాలా మంది మాట్లాడతారు. మళ్ళీ క్రిస్టియన్సే, మళ్ళీ దేవుడు చర్చికి వెళ్ళే వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం పెట్టుకొని ఫోన్లో వినేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ నోరు తెరిస్తే ఇవే డైలాగ్స్ వస్తాయి. ఆ డైలాగ్ ఎవరి డైలాగ్? అసలు బయట నుంచి అపవాది మన మనసులో వేసిన డైలాగ్ అది. అలాంటి వాటికి మనం ఫాలో అవ్వకూడదు. అసలు ఆ తలంపులు కూడా మన మనసులోకి రానివ్వద్దు. కాబట్టి ఇలాంటి మనసు, తండ్రికి తగ్గింపు మనసు, ఆధ్యాత్మికంగా లోతు కలిగి ఉండాలని, అభ్యంతరం చెందేవారిగా మనం ఉండకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, అభ్యంతర పడువారు, అభ్యంతరము చెందువారు ఆధ్యాత్మికంగా లోతు లేని వారే అనే సత్యాన్ని ప్రభా మీరు మాకు చెప్పారు నా తండ్రి. మరి అలాంటి పరిస్థితిలో, అలాంటి పొజిషన్లో అదే మనసుతో మేమేమన్నా మాలో ఎవరైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అంతటా మేము క్షమాపణ అడగాలన్నా, మా అంతటా మేము సారీ చెప్పడానికి మా మనసు రాదయ్యా. ఎందుకంటే అహంకారం కలిగి ఉన్నాం, అభ్యంతరంగా ఉన్నాం, మా మనసు నొచ్చుకుందే అని మేము బాధపడుతున్నాం. కానీ అలాంటి మనసు మీరు మాకొద్దు, మీరు కలిగి ఉండొద్దు అని మీరు ఖచ్చితంగా బైబిల్ ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వీరిలో ఎవరైనా అలాంటి పొజిషన్లో, అలాంటి మీరు ఉన్నత స్థితిలో ఉంచారు, మీరిచ్చిన తెలివితో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటి అభ్యంతరకరమైన మనసు కలిగి ఉంటే దయచేసి తీసేయమని అడుగుచున్నాం ప్రభా. మా అంతటా మా వల్ల కాదయ్యా, మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము నా తండ్రి. మీ సహాయం ఉంటేనే మేము ఉన్నత స్థితిలో ఉండగలం. మీ సహాయం ఉంటేనే మేము ఎదుటి వాళ్ళని ప్రేమించగలం. మీ సహాయం ఉంటేనే మేము ఎదుటి వాళ్ళని క్షమించగలం. మీ సహాయం ఉంటేనే ఎదుటి వాళ్ళతో మేము మా తప్పు లేకపోయినా మాటలు అంటున్నా పడే మనసు మీరిస్తేనే నా తండ్రి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు నా తండ్రి ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభా, కానీ మీకు తెలుసు. మీ దృష్టి మా మీద ఉండింది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటి వారిని క్షమించే పరిస్థితిలో లేకుండా హామానులాగా అహంకారంతో హృదయం నొచ్చుకొని మళ్ళా రివెంజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభా దయచేసి వాళ్ళ మనసులు మార్చండి. మీ మెత్తని మనసు వారికి ఇవ్వండి. అహంకారం, గర్వం అనేది లేకుండా నా తండ్రి జాలి, దయ, కరుణ గల మీ మనసు, మీ జాలి మాకు లేకపోతే, మీకు దయ మా మీద లేకపోతే మేము ఎక్కడో ఉండేవాళ్ళం తండ్రి. అలాంటి మనసు మీరు మాకు ఇవ్వండి నా తండ్రి. మీరిస్తేనే మాకు వచ్చింది. మీరు ఆ మనసు ఇస్తేనే ఎదుటి వాళ్ళని ప్రేమించగలం, క్షమించగలం తండ్రి. మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.